మీరు అన్నట్టు 20 లక్షల ఎకరాలకు పైగా నీళ్ళు అందినాయి అంటే నీళ్ళు అందినాయి అంటున్నారు. నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినాక కావచ్చు, కట్టిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందనేసి బీఆర్ఎస్ నాయకులు బాగా చెప్తా ఉంటారు. ఎప్పుడు మైక్ల ముందుకు వచ్చిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే అదే మాట. నిజంగానే వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందా? పెరిగితే ఎంత పెరిగిందా? 100%. ఇది కూడా మళ్ళీ మనం రైతులని అడిగి చెప్తారు క్లియర్గా. మనకంటే ముందు FCI కంటే ముందు వ్యవసాయ శాఖ అధికారుల కంటే ముందు రైతుల దగ్గరికి పోయి పంట వండిందా పండలేదా, అప్పుడు ఎంత వండింది ఇప్పుడు ఎంత వండింది, ఒక ప్రాంతంలో కాళేశ్వరం నీళ్ళు వచ్చినటువంటి రైతు దగ్గరికి పోయి ఆ ప్రాంతానికి పోయి అప్పుడెన్ని వచ్చిన నీళ్ళు ఎన్ని పంటలు పండించినాం ఎంత పండించినాం ఇప్పుడు ఎంత పండిస్తున్నాం క్లియర్గా చెప్తారు వాళ్ళు. ఎప్పుడు లెక్కలు అవసరం లేదు, గ్రౌండ్ లెవెల్ పోతే ఇంకా అర్థమవుతుంది. కానీ లెక్కలు చెప్తా, ఆ లెక్కలు కూడా చెప్తా, కానీ సాధారణ రైతుకు అర్థం కావాలని. అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంత గోసపడ్డామో ఇప్పుడు మళ్ళీ అలాంటి గోసలు మళ్ళీ వస్తున్నాయి, అప్పుడప్పుడు కనపడతా ఉన్నాయి. కాలువలు కనపడుతున్నాయి, కాలువలు ఉన్నాయి కానీ అలా నీళ్ళు వస్తలేవు. అంతకుముందు ఎట్లా ఉంటుండే, మన కాలువలు కనపడుతుండే నీళ్ళు రాకపోవు, కరెంట్ తీగలు కనపడుతుండే అలా కరెంట్ ఉండకపోవు, ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు, కరెంటు సమస్య, నీళ్ళ సమస్య, పెట్టుబడి సమస్య, ఇట్లా చాలా సమస్యలు ఉంటే రైతాంగం ఆగమైంది. ఇప్పుడు లెక్కలు చూసుకుంటే బరాబర్ పెరిగింది. ఎంత పెరిగింది అని చెప్తారు. 2014లో వరి దిగుబడి లెక్కలు తీసుకుందాం. ఇప్పుడు బేసిక్గా సాగు నీళ్ళు అంటే వరి ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఎక్కువైంది. ఇంతకుముందు తక్కువ ఉండే, ఇంతకుముందుకు అన్ని మెట్ట పంటలే. పత్తి రాష్ట్రం వచ్చినాక మనం ప్రాజెక్టులు కట్టుకున్నాక మనం నీళ్ళు వచ్చినాక వరి ఎక్కువ దిగుబడి పెడుతున్నారు, వరి దిగుబడి ఎక్కువ వస్తున్నది. అంతకుముందుకు పత్తి, ఆంజ, కందులు ఇవన్నీ మెట్ట భూములు అంటే ఆరుతడి పంటలు ఉంటాయి, ఆ వీటికి వ్యవసాయ ఆధారం అంటే వర్షాధారిత పంటలు మాత్రమే వేసేటోళ్ళు. ఇప్పుడు వరి దిగుబడి పెరిగింది. 2014లో ఒకసారి ఇక్కడ లెక్కలు చూస్తే 68 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది 2 సీజన్లు కలిపి. 2014 అంటే తెలంగాణ వచ్చినప్పుడు. 2023 నాటికి 2,70,00,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఎక్కడి 60 లక్షలు, ఎక్కడి 2,70,00,000? ఎన్ని రెట్లు పెరిగింది ఒకసారి టాలీ చేయండి. 3 ఇంతలేమి 4 ఇంతలేమి. సో కాబట్టి ఇంత ఎట్లా పెరిగింది ఇదంతా కూడా. ఇంకొకటి, దీంతో పాటు మిగతా పంటలు కూడా ఉంటాయి కదా, మిగతా అంటే ఆరుతడి పంటలు కానీ లేకపోతే 1-2 సార్లు తల్లేస్తే పండేటువంటి పంటలు కానీ అన్ని పంటలు, పత్తి కానీ కంది కానీ ఇవి చూసుకుంటే 2014లో మన సాగు చేసినటువంటి పంటలల్లో 1,07,49,000 టన్నులు వచ్చింది అన్ని పంటలు కలుపుకుంటే. ఇప్పుడు 2023 వరకు 4,65,24,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది. సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. 2014లో 1,31,00,000 ఉంటే ఇప్పుడు 2023లో 2,20,00,000 పెరిగింది. అంటే దాదాపు 1,00,00,000 ఎకరాలు సాగులోకి వచ్చింది కొత్తగా. సో ఇవి కాళేశ్వరం ద్వారా ఏం పెరగలేదు, ఏం కొత్తగా ఆయకట్టు లేదు, లేకపోతే కొత్త విస్తీర్ణం ఏం లేదంటే ఇవి లెక్కలు. ఇవి మనం చెప్పే లెక్కలు, ఇవి అధికారికంగా చెప్పే లెక్కలే, ఎవరు అధికారులు ఇచ్చినటువంటి లెక్కలే ఇవి. నువ్వు ఇంకా రైతుల దగ్గరికి పోతే ఇంకా క్లారిటీ చెప్తారు. నీకు 10 ఏళ్ల కింద ఎట్లా ఉంది భూమి, నీళ్ళు వచ్చినాయా రాలేదా, ఇప్పుడు వచ్చినాయా రాలేదా అంటే వాళ్ళే క్లియర్గా చెప్తారు ఇంకా కూడా. మరి ఇంత విస్తీర్ణం పెరిగింది కదా, మరి తెలంగాణలో సాగునీటి కోసం గోదావరి జలాలు మాత్రమే ఎందుకు కీలకం? అవి కాకుండా ఇంకో ఆప్షన్ లేదంటారా? ఏం చెప్తారు? 100% మనకు 2 ఉన్నాయి నదులు. ఇటు సైడ్ ఏమో కృష్ణ ఉంది, ఇటు సైడ్ గోదావరి ఉంది. 2 ఉన్నాయి మనకు. ఆ రెండిట్లనే మనం వాడుకోవాలి. కాకపోతే ఏమైందంటే కృష్ణ మీద చాలా పేచి ఉంది, చాలా లొల్లి ఉంది. ఆ ఏపీ ప్రభుత్వం అక్కడ ఎవరున్నా సరే, చంద్రబాబు నాయుడు ఉన్నా, జగన్ ఉన్నా, ఎవరున్నా కానీ ఏదో ఒక పేచి పెడతా ఉంటారు మనకు. మనది ఏంటంటే ఇక్కడ నుంచైనా మనం నీళ్ళు ఎత్తిపోసుకోవాలి, అక్కడ నుంచైనా నీళ్ళు ఎత్తిపోసుకోవాలి. ఇప్పుడు మనము కింద నీళ్ళు ఉంటాయి, మనం పైన వీడ కూర్చున్నాం. ఇది కింద నుంచి పైకి రావడం ఎట్లా రావాలి? కింద మోటార్ పెట్టాలి, కరెంటు పెట్టుకొని పైకి పోసుకోవాలి. కానీ వాళ్ళకేమో అట్లా ఉండదు, గేట్లు లేపినామంటే ఉరుకుతాయి కిందకి, డౌన్ వాళ్ళది డౌను, మనదేమో ఎత్తిపోసుకోవాలి. సో అక్కడ కృష్ణా మీద లొల్లే ఉంది, ఇక్కడ గోదావరి మీద కొంత క్లియర్ తక్కువ ఉంది. కృష్ణా మీద అక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా లొల్లి పెడుతూ ఉంటుంది. కృష్ణా మీద ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డి ఉంది. ఆ పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. దానికి మోకాలు అడ్డేస్తూ ఉంటుంది ఏపీ. ఇప్పుడు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది ఒకటి, పాలమూరు రంగారెడ్డిలో భాగం, అంతర్భాగమే. దానికి 1 TMC నీళ్ళు ఇచ్చేస్తే అద్భుతంగా ఒక 2-3 లక్షల ఎకరాలకు నీళ్ళు వారుతాయి. మునుగోడు నియోజకవర్గం కానీ దేవరకొండ నియోజకవర్గం కానీ మంచి సస్యామలం అయిపోతాయి. కానీ వీటికి నీళ్ళు రాకుండా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ మీద రోజుకో కేసు పెడతా ఉంటారు. చంద్రబాబు నాయుడు అయితే 10 సంఖ్యలో కంప్లైంట్ చేసిండు. సో ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమం అని చెప్పేసి. సో ఇట్లా కృష్ణా మీద కొంత పంచాయతీ నడుస్తూ ఉంటుంది ఊకే. ప్లస్ మనకు అందులో వాటా ఇంకా తేల్చలేదు. మనం ఇంకా ఒక ప్రాంతంగానే ఉన్నాం, 299 TMCలే ఉన్నాయి మనకు, అందులో వాటా తేల్చాలి. దాని మీద కోర్టులో కేసు అయింది, అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు గోదావరి మీద కొంత నీళ్ళ లభ్యత ఎక్కువ ఉన్నది, మనకు వాటర్ ఉన్నాయి.
ఈడనేమో వాటర్ తక్కువ ఉన్నాయి, లొల్లి ఎక్కువ ఉంది కృష్ణా మీద కూడా తెచ్చుకోవాలి మనం, నీళ్ళు తెచ్చుకుంటున్నాం మనం. ఇంకా మనం అనుకున్న స్థాయిలో తెలంగాణకు ఈ స్థాయిలో తేవాలంటే ఫస్ట్ గోదావరి మీద ఫోకస్ పెట్టాలి. గోదావరిలో మనకు 969 టీఎంసీల నీళ్లు మనకు అలొకేషన్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడనే 299 టీఎంసీలు, ఇక్కడనేమో 960 టీఎంసీలు. ఏది ఎక్కువ? గోదావరి మీద ఎక్కువ. సో కాబట్టి ఈ నీళ్ళని ముందు మనం యూటిలైజ్ చేసుకుందాం. సో ఇది ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన ఆలోచననేనా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే గోదావరి జలాలకు సంబంధించి వినియోగించుకోవడానికి, ఆ జలాలను వినియోగించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేసిందా? ప్రయత్నాలు చేస్తే నిజంగా వీళ్ళ గురించి చెప్పాలంటే మనం ఇప్పుడు నిజంగా కూడా అంటే ఇక్కడ స్టేట్ ఇంట్రెస్ట్లో మాట్లాడాలి, పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడొద్దు. స్టేట్ ఇంట్రెస్ట్లో మాట్లాడితే వి ప్రకాష్ గారు ఆయన ఏ పార్టీలకు అతీతంగా చెప్తూ ఉంటాడు కొన్ని విషయాలని. ఆయన సింపుల్ ఒక మాట చెప్తారు, ఇక్కడ మనకు కృష్ణ పోతుంది, ఇక్కడ గోదావరి పోతుంది. కృష్ణమ్మ బిరబిరా పడుగులు పెట్టుకుంటూ పోవాలి, ఇటు గోదావరి గలగలా వారుకుంటూ పోవాలి. అక్కడ ఆంధ్రలో మంచి మంచి పంటలు వండాలి, సీమాంధ్రలో ఆంధ్రలో, తెలంగాణ మాత్రం ఎండాలి. ఇగో ఈ సమైక్య పాలనలో కాంగ్రెస్ నాయకులు చేసింది ఒక ఇదే. ఇక్కడ కృష్ణ ఆగకుండా చేసిరు, ఇక్కడ గోదావరి ఆగకుండా చేసిరు. ఇప్పుడు కూడా మేడిగడ్డ రిపేర్ చేయకుండా అదే కుట్ర. సో కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ కృష్ణా నాపొద్దు, ఇక్కడ గోదావరి నాపొద్దు, రెండు నీళ్లు కిందుకోవాలనేటువంటి ప్రయత్నం. తెలంగాణ ఎండిపోవాలి, తెలంగాణ రైతులు సావాలి, ఇదే వీళ్ళ కుట్ర తప్ప ఇంకొకటి ఏముండదు ఇందులో.